నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు మనం శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చినాం. చిలకలూరుపేటకు 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, నర్సరావుపేటకు 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శివాలయం టెంపుల్, ఆ కనబడే కొండనే ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయే కొండ. ఆ పైన దేవస్థానం, ఇక్కడ నుంచి జూమ్ చేస్తూ పెడతాం మీకు. ఇక్కడ ఇదేమో వినాయకుని విగ్రహం, ఇది వినాయకుని విగ్రహం. బయర్ల అడ్డం వచ్చి చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతోటి స్వామివారి దర్శనం కోసం. నిన్న విజయవాడ అమ్మవారి దర్శనం కోసం అని వచ్చినాం, కానీ నిన్న వేసుకోలేదు, నిన్న వీలు కాలే. రేపు ఉదయం చేసుకుంటాం. నేను ఇంటి దగ్గర నుంచి, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన మారుతి సియాజ్ బండి తీసుకొచ్చిన. ఇప్పటి వరకు నిన్నటి నుండి మేము ఇంట్లో బయలుదేరి నుండి ఇప్పటి వరకు 615 కిలోమీటర్ తిరిగినాం. ఫుల్ ట్యాంక్ చేసిన బండి, లీటర్కి 23-24 మైలేజ్ ఇస్తుంది. ఏసీలో బండికి బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ప్లస్ 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి బాగా కనబడుతుంది టెంపుల్. కింద నుంచి పైకి నడిచిపోవడానికి కూడా మార్గం ఉంటుంది, ప్లస్ వెహికల్ కూడా అక్కడ దాకా పోతుంది. అయితే కొండగట్టు కాదు నాని, కొండగట్టు అంత హైట్ ఉండదు. కొండగట్టు ఇది శివయ్య టెంపుల్. శివయ్య దండం పెట్టుకోమ్మా. ఆ కనబడేది శివలింగంకు శివుని విగ్రహం ఉంటుంది. ఇదేమో కాలినడకర, ఈ రేకులు వేసిందేమో కాలినడకది. పైన టెంపుల్, అక్కడ దాకా వెహికల్ వెళ్తుంది, ఇబ్బంది లేదు. ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్పీకర్గా చేసిన కోడెల శివప్రసాద్ గారి నియోజకవర్గం. ఆ సారే దీన్ని బాగా టెంపుల్ను డెవలప్ చేసిండు. అప్పుడు తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన స్పీకర్గా చేసినప్పుడు కూడా దేవస్థానాన్ని చాలా అంటే చాలా డెవలప్ చేసారు. ఇది కమాను స్వామివారిది. శివయ్య విగ్రహం ఉంది ఇక్కడ. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్. దేవస్థానం డెవలప్ అయింది అంటే మాత్రం కోడెల శివప్రసాద్ గారే దానికి కారణం. చాలా అంటే చాలా డెవలప్ చేసారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుడు కానీ, పైన పార్క్ కానీ, జంతువులకు సంబంధించింది కానీ, అట్లాంటివి చాలా డెవలప్ చేసారు. దానివల్ల దేవస్థానం మీరు ఇటు వచ్చినప్పుడు కూడా ఎవరైనా దర్శనం చేసుకోరి. తిరుపతి వెళ్ళేటోళ్ళు ఉంటే ఎట్లా గుంటూరు చిలకలూరుపేట నుంచి పోతారు కాబట్టి హైవే నుండి కరెక్ట్ 15 కిలోమీటర్ లోపలికి వస్తే ఈ టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ దేవుడు, త్రికోటేశ్వర స్వామి అంటారు. కొండపై దాకా వాహనం వెళ్తుంది. నేనైతే ఈ వెహికల్ తీసుకొని ఇప్పటికీ ఒక 600 చేంజ్ ప్రయాణం చేసిన. చిన్న కూడా మనకు ఇంత లాంగ్ జర్నీ చేసిన ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే సియాజ్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. బండి నడిపినా కూడా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ కమాన్, పైకి ఎక్కడానికి. నీ దాంట్లో చిల్లర ఉన్నాయా చూడు, లేకపోతే నా పర్సులో 500 నోటి, మనకు చిల్లర అవసరం కదా. అక్కడ 500 తీసుకో. అందులో ఎట్లా లోపల స్పీడ్ బ్రేకర్లు పెద్ద పెద్ద పెట్టి. ఇందులో నుంచి మనకు విఘ్నేశ్వరుడు కనబడుతున్నాడు ఇక్కడ పైన.
జనం బాగున్నారానే? అక్కడ పైన పైన తీసుకుంటా. తీసుకోయే మళ్ళీ రాకూడదు. తీసే బెల్ట్ తీసి ఈ రోడ్లు కానీ ఈ రోడ్ల మీద పార్వతి పరమేశ్వర్ల విగ్రహాలు కానీ పూల చెట్లు కానీ కమాన్లు కానీ ప్లస్ బ్రహ్మదేవుని విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం, లక్ష్మీ మాతది, సరస్వతి మాతది, పార్వతి మాతది, ఇట్లా రకరకాల విగ్రహాలు పెద్ద పెద్ద సైజులో కూడా కోడెల శివప్రసాద్ సార్ వాళ్ళు వేయించారు. ఆయన ఈ ఏరియా ఆయనకు ఈ స్వామివారి మీద బాగా భక్తి. ఆ భక్తి ప్రకారం ఆయన భగవంతుని కోసం అప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ గుడిని మాత్రం చాలా అంటే చాలా డెవలప్ చేశారు. నేను ఇప్పటికీ ఒక 10-15 టైమ్స్ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నా. ఒకసారి అటు చూపెట్టి అమ్మవారి విగ్రహం. ఇక్కడ బ్రహ్మదేవుని విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ బ్రహ్మదేవుని విగ్రహం. ఇట్లా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఈ బోర్డులు, ఈ చుట్టూ అటు ఇటు పూల మొక్కలు కూడా సారహాయంలో పెట్టినాయి. మనుషులు లేకపోయినా వాళ్ళు చేసిన మంచి పనులు ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఇప్పటికీ చాలామంది శ్రీ కోటేశ్వర స్వామి, కోటప్ప కొండ అనగానే కోడెల శివప్రసాద్ సార్ను గుర్తు చేసుకుంటారు. అందుకే నేను కూడా ఆ సార్ని గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే నేను ఆ సారు ఇక్కడ కొన్ని పనులు చేపించేటప్పుడు కూడా లైవ్లో చూసిన దగ్గరుండి. మనకు కొంచెం సార్ బాగా పరిచయం లేకున్నా ఆయన మాట్లాడే విధానం, ఈ భగవంతుని గురించి ఆయన చెప్పే విషయాలు కొన్ని దగ్గర నుంచి విన్నా కాబట్టి ఈరోజు ఆయన పేరు తీసుకొని చెప్తున్నా. ఈరోజు చాలా మంచి రోజు, మకర సంక్రాంతి. నిన్న భోగి, రేపు కనుమ కదా. రేపు కనుమ. మన తెలంగాణలో అయితే ఓన్లీ భోగి ఉన్న సంక్రాంతి చేసుకుంటారు, కనుమ తక్కువ. కనుమ అనేది ఇటు ఆంధ్ర అటు తమిళనాడు ఎక్కువ జరుపుకుంటారు. సౌత్ ఇండియన్స్లో ఎక్కువగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనే ఎక్కువ శాతం ఉంటుంది దాన్ని. మన సైడ్ కొంచెం, తెలంగాణలో కొంచెం తక్కువ. పైనుంచి కిందికి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది సార్. మొత్తం కొండ వన్ వేనే, మన తిరుపతి కొండ లెక్క కాదు. అయితే ఈ కొండకు కోడెల శివప్రసాద్ సార్ ఇట్లా బ్రతుకుంటే గిరి ప్రదక్షిణ అని ప్రోగ్రాం ఉండే, కానీ ఆ సార్ లేడు, అది అయిపోయింది. లేకపోతే ఖచ్చితంగా ఈ కొండ చుట్టూ ఆ గిరి ప్రదక్షిణలు ఎట్లయితే మనం తిరువన్నమలై పోతే గిరి ప్రదక్షిణ వేసుకుంటున్నామో అట్లా ఇక్కడ కూడా ప్లాన్ చేశాం. శ్రీమన్నారాయణ కనబడుతుందా? ఇక్కడికి వెళ్ళి చూపెట్టి కొంచెం కనబడుతుంది. శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి. అది నువ్వు అడిగిన చెట్లు ఉన్నాయి పక్క పక్క. అదే ఇంకా స్మెల్ వస్తుంది చూడండి. అంటే అది మస్తు పెద్ద పెరిగింది. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటుంది. ఇందులో జింకలు, తాబేళ్ళు, పక్షులు, నెమళ్ళు అట్లా వాటికి సంబంధించిన చిన్న పార్క్ ఇది. చూపెట్టుకట వాటర్ డ్యామ్. పువ్వులు అయితే భలే ఉన్నాయి, రకరకాల పువ్వులు. కాగితం పూల చెట్లు మస్తు వచ్చింది.
ఎక్కేదాకా ఉండండి, మొత్తం రోడ్ అంతా పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు, సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఫోన్ నెంబర్ ఉంది ఆయన ఫోన్. పండగ వస్తారు మంచిగా పట్టుకో కెమెరా, అంకర టింకర పట్టుకోయింది. చేతుల్లో తిక్కిచ్చే బండ పడ్డది పైకి వెళ్ళి. అమ్మో పెద్ద పెద్ద గుండ్లు కింద పడ్డాయి. పార్కింగ్ ఏరియా, ఎంట్రన్స్ కమ్మాను. విఘ్నరాజు గణపతి మహారాజ్కి జై. కుమారస్వామి దర్శనమూర్తి. ఇది ఊరు దిగిన తర్వాత నేను బండి కట్టెక్కను, పార్కింగ్లో పెట్టేస్తాను. సరే అంకిటండి దర్శనమూర్తి స్వామి. Do it. చరిత ఇది చూడు. ఓకే దండం పెట్టుకో పైకి, చేతులు పైకి, అట్లా. వెరీ గుడ్.
ఇది కోటప్పకొండ చరిత్ర స్థల పురాణం. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోరు వాళ్ళకన్నా కావాలని.